గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని వంశీ నామినేషన్ వేశారు. వంశీ నామినేషన్ సందర్భంగా గన్నవరంలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచిన జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు వల్లభనేని వంశీ. అటు కూటమిలోని పార్టీలకి ఎజెండాపై స్పష్టత లేదని, ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని కూటమి నేతలు చెప్తూ ఉండగా ఒక ఇంజన్ తూర్పుకు, మరో ఇంజన్ పడమరకు వెళుతున్నాయని విమర్శించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్ని ఇబ్బందులైనా కూడా ఎదుర్కొని ఈ వర్గాలను పైకి తీసుకురాగలిగిన శక్తి ఉన్న నాయకుడు, సంకల్పం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సంరక్షించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని మీరే కాదు, మేమందరం సంరక్షించుకోవాలి, మనందరం సంరక్షించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని జనం రక్షించుకోవాలి. కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఈ ముఖ్యమంత్రి గారు ఉంటే పేద బడుగు బలహీన వర్గాలు బతుకుతాయి. ఈ ముఖ్యమంత్రి గారు ఉంటే ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. ఈ అవుట్డేటెడ్ నాయకుడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టత లేదు. ముందు రోజు మాట్లాడిన దానికి వెనక రోజు మాట్లాడిన దానికి చాలా తేడా ఉండదు. ముందు రోజు ఓడి చెబుతాడు, వెనక రోజు ఓడి చెబుతాడు. మోడీ గారు వచ్చి చిలకలూరుపేటలో ఏం చెబుతారు? ఎన్డీఏ ప్రభుత్వం మోడీకా గ్యారంటీ అంటాడు ఆయన. ఈయనేమంటాడు? 6 ప్యాక్ 7 ప్యాక్ చంద్రబాబు అంటాడు. ఈ రెండింటిల్లో ఏది కూడా కామన్ లేదు. డబుల్ ఇంజిన్ అంటారు. ఒక ఇంజిన్ ముందుకు లాగుతూ ఉంటుంది, ఒక ఇంజిన్ వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎక్కడైనా వాళ్ళ ఎజెండాలో స్పష్టత ఉందా?